హే ఫ్యామిలీ, ఎట్లున్నారు అందరూ? మస్తున్నారు అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ 100+ సబ్స్క్రైబర్స్. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇలాగే వీడియోస్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. నేను మీకు ఒక ఫేమస్ టెంపుల్ చూపిద్దాం అనుకుంటున్నా. ఇక్కడ 50+ షూటింగ్స్ అయినాయి. ఇక్కడ చాలా వర్షం పడుతుంది. సో ఈ కమాన్ ఉంది కదా, ఈ కమాన్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. సో మనం కమాన్ నుంచి స్ట్రైట్గా ఇదే రూట్లో లోపలికి వెళ్ళాలి. మేము మీకు రూట్ కూడా చూపిస్తాం, చూద్దాం నెక్స్ట్ ఏంటి అని. యాక్చువల్గా మనం షార్ట్కట్లో వెళ్తే 1 కిలోమీటరే ఉంటుంది. బట్ మనం మెయిన్ రోడ్ నుంచి వెళ్తున్నాం కాబట్టి 2 to 3 కిలోమీటర్స్ ఉంటుంది. వీడియో ఎలాగైనా ఇవాళ కంప్లీట్ చేసేయాలని వర్షంలోనైనా తడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ముందు జాగ్రత్తగా ఛత్రీలు తెచ్చుకున్నాం కాబట్టి సరిపోయింది. మనం ఇలానే స్ట్రైట్గా లోపలికి వెళ్తే మనకి మండే మార్కెట్ ఉంటుంది. అక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక గుడి కూడా ఉంటుంది, ఒక పెద్ద వినాయకుని విగ్రహం ఉంటుంది. ఇది క్రాస్ చేసి మనం వెళ్ళాలి. ఇదే మండే మార్కెట్. ఇక్కడ ఎవ్రీ మండే మార్కెట్ జరుగుతుంది. సో దీన్ని మనం క్రాస్ చేసి ముందుకెళ్ళాలి. ఇదే వేలో మనకి ఇంకొక గుడి కూడా ఉంది, రేణుకా ఎల్లమ్మ ఆలయం. ఈ ఆలయం వెనకాల ఒక చెరువు కూడా ఉంది. ఆ చెరువు వెనకాల ఒక శివాలయం ఉంటుంది. ఆ గుడి కూడా చాలా బాగుంటుంది. ఎదురుగా ఒక జొమాటో అతన్ని చూసిరు కదా, ఆయన నడుచుకుంటా కూడా డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నాడు. అసలు వాళ్ళకి ఎండ వాన చలి అని అలాంటివి ఏమి ఉండవు. ఆన్ టైం డెలివరీ ఇవ్వడమే ఒక ఆలోచన. వాళ్ళకు ఒక సెల్యూట్. మనం ఈ చౌరస్తా నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ ఒక శివుని విగ్రహం కూడా ఉంటుంది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానం యొక్క కమాన్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలి. వర్షం పడడం వల్ల ఇక్కడ రోడ్లు మొత్తం వాటర్తో నిండిపోయినాయి. ముందు ఒక చెట్టు చూస్తున్నారు కదా, డివైడర్ లాగా భలేగా ఉంది. ఇది 1300 సంవత్సరాల పురాతనమైన ఆలయం. ప్రతి సంవత్సరం శివరాత్రి ఇక్కడ ఎంతో ఘనంగా జరుపుతారు. ఫైనల్గా మనం టెంపుల్కి వచ్చేసినాం. ఇక్కడున్న ప్రజలందరూ దీన్ని గుట్ట మీద ఉన్న శివాలయం అని అంటారు. కానీ శ్రీ బాలాజీ టెంపుల్ కూడా ఉంది. ఇప్పుడిప్పుడే వర్షం తగ్గుతుంది. సో వ్యూ కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడ ప్లేస్ చాలా విశాలంగా ఉంది. మేబీ అందుకే అనుకుంటా చాలా షూటింగ్స్ జరుగుతాయి. మనం లోపలికి వెళ్ళి చూద్దాం అండ్ మీకు ఏమేం షూటింగ్స్ అయినాయో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీకు ఈ వ్యూ చూస్తే ఏ మూవీ అయినా గుర్తుకొస్తుందా? అదేనండి, భలే భలే మగాడివోయ్ మూవీలో నాని మర్చిపోయి శ్రీశైలం అని చెప్పి ఇదే టెంపుల్కి తీసుకొస్తాడు. ఆ స్క్రీన్ షాట్ పెడతాను, చూడండి. ఈ వాల్ పెయింటింగ్ చూసారు కదా, బిసారా సినిమాలో ఈశ్వరుడే సాంగ్ ఉంది కదా, దాంట్లో ఒక సీన్ ఇక్కడే తీసిర్రు.
ఈ ధ్వజస్తంభం దగ్గర కందిరీగ సినిమాలో రామ్ అండ్ హన్సిక మధ్యలో ఒక సీన్ జరుగుతుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే జయప్రకాష్ అండ్ గ్యాంగ్ చాటుగా వినే సీన్ ఇక్కడే తీసిర్రు. ఇంకా కొన్ని షూటింగ్ స్పాట్స్ తెలుసుకునే ముందు ఈ గుడి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. భోగ మహర్షి మరియు భృగు మహర్షి అనే ఇద్దరు మహర్షుల వల్ల ఈ ఆలయం స్థాపించబడిందని భక్తులు నమ్ముతారు. అంతేకాకుండా ఆలయం లోపలి మార్గం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి దారి తీస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ మహాశివరాత్రి 5 రోజులు, తొలి ఏకాదశి మరియు కార్తీక మాసం కూడా ఘనంగా జరుపుకుంటారు. ఇంతకుముందు వీరభద్రుని 4 అడుగుల విగ్రహాలు ఇక్కడ ఉండేవంట. అందుకే ఈ ఆలయాన్ని వీరప్ప లేదా బీరప్ప అని పిలిచేవారంట. అందుకే ఈ ఏరియాకి బీరంగూడ అనే పేరు వచ్చింది. బావగారు బాగున్నారా సినిమాలో చిరంజీవి ఇక్కడే నంది చెవుల మధ్యలోంచి హీరోయిన్ని చూసే సీన్ షూట్ చేశారు. ఈ హనుమాన్ విగ్రహం దగ్గర గుడుంబ శంకర్ మూవీలో ఆంధ్ర డిప్యూటీ సీఎం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోయిన్తో మాట్లాడే సీన్ ఇక్కడే తీశారు. లౌక్యం సినిమా గుర్తుంది కదండి, గోపీచంద్ హీరోయిన్ని ఫస్ట్ టైం చూసే సీన్ ఇక్కడే తీసిరు. పుష్ప సినిమాలో ఏ బిడ్డ సాంగ్ గుర్తుంది కదా, అది మర్చిపోయే సాంగ్ అయితే కాదు, కానీ ఆ సాంగ్ షూటింగ్ కూడా ఇక్కడే చేసిరు. ఇవే కాకుండా ఇక్కడ చాలా షూటింగ్సే జరిగాయి. ఇప్పుడు మనం టెంపుల్ బ్యాక్ సైడ్ వెళ్ళి చూద్దాం. ఇక్కడ టెంపుల్కి రైట్ సైడ్ ఒక వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది. బీరంగూడ మొత్తానికి ఇక్కడ నుంచే వాటర్ సప్లై అవుతుంది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ వచ్చేసినాం. వావ్, వ్యూ ఎంత బాగుందో కదా. ఇక్కడ నుంచి చూస్తే సిటీ మొత్తం కనిపిస్తుంది. చూడటానికి చాలా ప్లెజెంట్గా ఉంది. మీరు కూడా టైం చూసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ ప్లేస్కి రండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మీకు వీడియో స్టార్టింగ్లో స్వరంగ మార్గం గురించి చెప్పాను కదా, అది ఇక్కడే ఉంది, బట్ చెట్లతో మొత్తం కవర్ అయిపోయింది. కొంచెం లోపలికి దిగి చూస్తే ఇక్కడ శ్రీకృష్ణుని విగ్రహం కూడా ఉంది. మొత్తం లోపలికి వెళ్దామంటే భయమైంది. ఎందుకంటే మీరు కార్తికేయ 2 మూవీ చూశారు కదా, అందులో లాస్ట్ సీన్ గుర్తుకొచ్చింది. మొత్తం పాములే కదా, సో భయమై లోపలికి వెళ్ళలేదు. ఇక్కడ నుంచే మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. చూశారు కదండి వీడియో, మీకు మాత్రం నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.